ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరుగున ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. నేను మీ మిత్ర. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంది అంటే, మనిషికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అంటే ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా ఆమోదించి తీరాలి. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే గొంతుక. ప్రశ్నించేవాడు లేకపోతే పాలించేవాడు ఇష్టానుసారంగా రాజ్యాన్ని వేలుతాడు. మరి 2019లో 175 స్థానాలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగగా వైసీపీ 151 స్థానాలను విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే టీడీపీకి ఉన్నటువంటి 23 స్థానాలలో 5 స్థానాలను లాక్కుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు. ప్రజాస్వామ్య విలువలను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు. ప్రజాస్వామ్యం యొక్క విలువలను కాపాడాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉండాలి అంటే ప్రతిపక్షానికి నాయకుడు ఉండాలి. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించాలి. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.